వాస్తవంగా ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ గెలిస్తే గొప్పగా ఉండేది. 4 గెలిచినప్పుడు అద్భుతం అనుకున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటలో విజయం సాధించిందని సంబరాలు చేసుకున్నారు. అట్లాంటిది తర్వాత కమ్యూనిస్టులు పతనమైపోయి అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అయింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తుంది. క్రిందటిసారి ఎన్నికలప్పుడు కూడా బీజేపీనే గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పినా మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచింది. అంతకుముందు పార్లమెంట్ స్థానాల్లో 18 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పరంగా వచ్చిన సీట్లు చూస్తే 13 స్థానాలకు పడిపోయినట్టయింది. ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సీట్ల సంఖ్య భారీగా తగ్గింది కూడా స్పష్టంగా ఉంది. అంటే మమతా బెనర్జీ ఆధిపత్యం సాధించింది. అయితే ఇప్పుడు తాజాగా సర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నటువంటి వేళ ఎవరైతే అక్రమ చొరబాటుదారులకి ఓట్లు ఇచ్చి మమతా బెనర్జీ వేయించుకున్న ఓట్లు ఇప్పుడు వస్తున్నాయి. దాదాపు 45 లక్షలు ఇప్పటికే బయటపడ్డాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి ఇంకో 30 లక్షల మంది తేల్తారు. దాదాపు 70-80 లక్షల దొంగ ఓట్లతో లేదంటే బంగ్లాదేశీ వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు వణుకుతోంది. ఆమె ఏమంటుందంటే ఈ సర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఎన్నికలకు వెళ్ళిపోతారు. అప్పుడు మాకు గ్యాప్ ఇయ్యరు. ఆ టైంలో ఇక ఆ ఓట్లు ఉండవు. తద్వారా నా ఓట్లను దెబ్బ కొడుతున్నారు. వాళ్ళెవరూ కూడా అక్రమ చొరబాటుదారులు కాదు, వాళ్ళు లోకలోళ్లే, ఎప్పటి నుంచినా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు అని చెప్తోంది మమతా బెనర్జీ. అంటే భయంతో వణుకుతోంది.